నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. చర్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి భద్రాచలం నియోజకవర్గం సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై రేపు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెల్ల వెంకట్రావును గెలిపిస్తే అభివృద్ధి పేరుతో గెలిపించిన కార్యకర్తలను మోసం చేసి పార్టీ మారిన వెంకట్రావు భద్రాచలం నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని, ఆయన కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ పవన్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు కాకి అనిల్, పంజారాజు, దినవరపు భాస్కర్ రెడ్డి, గోరెంట్ల వెంకటేశ్వరరావు, తడికల బుల్లబ్బాయి, కారం కన్నారావు, బొజ్జ బాచి, నాగరాజు, సంతపూడి సతీష్, ఆంబోజి సతీష్, భద్రం వంకాయల కృష్ణ, పాగా రాంప్రసాద్, ఆర్ఎంపీ రాజు, గాదంశెట్టి కిషోర్, కొమరయ్య, గుమ్మల నరేంద్ర, చిన్నమల వంశీ మరియు పార్టీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సైన్యం కనపడుతుంది. ఈ సైన్యంతో ముందుకెళ్ళాలి మంచిగా. దానికి నిన్ననే తాతారావు గారు రాత్రి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పెద్దలు రామప్రసాద్ గారిని కూడా మనం తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఈ కోరేది ఒకటే, చర్ల మండలంలో మంచి నాయకత్వం ఉంది. ఈ నాయకత్వంలో కొంచెం చిన్న సమన్వయ లోపం కనపడతా ఉంది. సమన్వయం చేసేటటువంటి బాధ్యత మండలంలో ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన వ్యక్తులు జోడెడ్లుగా నడవాలి. ఆ జోడెడ్లే ఎవరు? తాతారావు గారు, ఆయన వాళ్ళు పవన్. వీరిద్దరే బాధ్యత తీసుకునే కార్యక్రమం ఉంటే ప్రతి వ్యక్తికి మెసేజ్ ద్వారా వెళ్ళాలా. తర్వాత ఒక అర్ధగంట 10 నిమిషాల ముందు అందరికి ఫోన్ చేసేటటువంటి సందర్భాన్ని ఆ యొక్క అవకాశం కల్పించుకోవాలి. మనం పార్టీగా ఉండేటువంటి నాయకత్వం చేసేటటువంటి నేనే ఉదాహరణకి ఏం చేస్తానంటే, ప్రతిరోజు కనీసం ఒక 100 మందితో మాట్లాడతాను. రైతుని పార్టీకి 2 సార్లు 2 10,000 రూపాయలు కేసీఆర్ గారు సంవత్సరానికి వస్తాయి. ప్రతి ఎకరానికి కూడా 10,000 రూపాయలు రైతు బంధు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారి రైతు బంధు ఇచ్చారు. 2 సంవత్సరాల కాలం పూర్తి 3 సార్లు ఎగవేత వేసారు రైతు. ఇప్పుడు ఎన్నికలు కూడా ఎంపీటీ, జెడ్పీటీలో కూడా ఎందుకంటే ఆలోచన ఏం చేస్తామంటే గబుక్కున పోతే, ఇప్పుడంటే పట్టణాల్లో ఎన్నికలు జరిగింది. పట్టణాల్లో ఎన్నిక జరిగితే 25 నుంచి 27% బీఆర్ఎస్ ఓట్లు వచ్చింది. ఏది ఇంత టైట్లో కూడా పట్టణాల్లో. ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో పోతాం. ఎంపీటీసీ అంటే పల్లెటూరులో జరుగుతుంది, రైతాంగంలో జరుగుతుంది, కార్మికుల మధ్యలో జరుగుతుంది ఎన్నికలు. దీనివల్ల రైతు బంధు వేయకుండా పోతే మనం ఆడుకోకూడదని మేము అడిగి మళ్ళీ ఆలోచన చేస్తాం. ఎట్లా ఉంటే ఒకసారి రైతు బంధు చేసినాక ఎలక్షన్ జరపాలని ఉద్దేశంతో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు వచ్చింది. మన దగ్గర 2 రాజ్యసభలు తెలంగాణ, దాని నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం. ఆ 2 రాజ్యసభ అయ్యేదాకా ఏదో వంకబెట్టి ఆపితే రేపు అసెంబ్లీ పేరు మీద అసెంబ్లీ అయిందాక నోటిఫికేషన్ కూడా ఆపుతుందని రాత్రి మాట్లాడే సందర్భంలో నాకు ఒక ఆయన మన పార్టీ పెద్దలేడో చెప్పాడు. మీరు అన్న అంత ధైర్యంగా వాడి పోడుతూ, కాకపోతే ఈ లోపు మీరు కమిటీలు వేసుకొని ఎక్కడెక్కడ ఎంపీటీసీ కూడా అందరూ సెలెక్ట్ చేసుకొని రెడీ పెట్టుకోండి చెప్పారు. అది ఎప్పుడు వాడు ఎందుకు పిచ్చోడి చేతిలో రాయిగా పవన్ గారు, అలాగే ఆడగొట్టడం మంచి యువ నాయకులందరూ కూడా ఉండి అక్కడ రవిని గెలిపేయడం జరిగింది. ఇట్లా అన్ని గ్రామాల్లో కూడా సర్పంచ్ గెలిపించుకుంటూ కొంత ఓటింగ్ కూడా బాగుంది, ప్రజల్లో మంచిగా ఉంది. ఈ యొక్క దీన్ని రేపు పొద్దున మనందరం కూడా రేపు రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఐక్యంగా మనందరం పనిచేసి ప్రతి గ్రామంలో కూడా పనిచేసి ఈ యొక్క జెడ్పీటీసీ కూడా మీరందరూ మనందరం గెలిపించుకుంటే, అలాగే ఎంపీపీ 2 వస్తాయి. మనకి ఎంపీపీ, జెడ్పీ 2 కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే దానికి ప్లానింగ్ చేసుకోవాలి, కష్టపడాలి, పై వాళ్ళు గట్టిగా మనకి నిలబడాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతే తప్పనిసరిగా మనం జెడ్పీటీసీ కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో తప్పనిసరిగా పాపం మీ అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి కూడా ఎంత పని ఉన్నా సరే మీటింగ్ అంటే వచ్చి హాజరయ్యి వెళ్తున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా సహకరించండి. నాకేంటి నేను ఇక్కడే ఉంటాం ఆఫీస్లో, పోలీస్ స్టేషన్ లాంటి ఎంఆర్ఓ ఏదన్నా మేము చేయిస్తాం.
ఇక మీ పనులు ఉంది వ్యవసాయ పనులు ఎవరు కూడా వ్యవసాయ పనులు మనము బట్టా కొనరాలి అదే వెళ్ళిపోవాలి మాట చూపిస్తారు. ఆయన సార్ గురించి కనీసలాలు నాయకులు అంటే రావడం ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు అట్లా ఆదరయ్యి వెళ్ళండి. మాకు అదొక్కటే మీ సహకారం బాగా ఉంది. ఇక ఉన్నది లోపల మేము చూసుకునే అవకాశం ఉంది. మేము చూసుకునే మా చేతిలో అవ్వకపోతే డివిజన్ కాదు జిల్లా కాదు పై స్థాయిలో కూడా ఉంది. ఇక్కడ మన తేగడ మన రామరాజు వచ్చాడు.